కడప జిల్లా కాజీపేట మండలం కే అగ్రహారంలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఒక యువతిని ఇంట్లో ఉండంగా అంటే ఒక్కటిగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కాపు కాచి ఓ యువకుడు గొంతు చేసినటువంటి ఘటన కలకలాన్ని రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు రిమ్స్ దగ్గరికి చేరుకున్నారు. ఒక రకంగా తండ్రి ఒడిలోనే ఆ యువతి ఘటన హృదయ విదారకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక రకంగా రిమ్స్ ప్రాంగణంలో కూడా అరణ్య రోదనగా మారింది. బంధువులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక్కసారిగా ఏదైతే వాళ్ళంతా కూడా పశువులు కాసేందుకు అదేవిధంగా కూలీ పనులు చేసుకొని జీవనం సాగించేవాళ్ళు. ఈ నేపథ్యంలో కీర్తన ఒక్కటే ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా వెంకటేష్ అనే యువకుడు అదేవిధంగా ప్రవీణ్ ఇద్దరు కలిసి స్కూటీలో వచ్చి ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఎవరి లేని సమయంలో కాపు కాచి చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత 11 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నటువంటి తండ్రి తలుపులు వేసి ఉండడంతో లోపలికి వెళ్ళి చూడగా ఒక్కసారిగా రక్తపు మడుగులో ఉన్నటువంటి తన బిడ్డను చూసి రకంగా తీవ్ర ఆవేదనకు గురినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సోదరుడు ఇద్దరు కూడా వెంటనే ఆ పాపను తీసుకొని ఏం జరిగిందన్నటువంటి విషయం అడుగుతూ కూడా తీసుకెళ్తుండగా ఒక్కసారిగా తన తండ్రి ఒడిలో మృత్యు అంటే ఒక రకంగా తన తండ్రి ఒడిలో తనువు చాలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి ఆమె అవ్వగారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? నేను నందిమంగంలో ఉన్నా సార్. నేను కాలు ఇరిగి కాలు కట్టుగా తెచ్చుకొని నందిమంగంలో ఉన్నా. కాలు ఇరిగింది రమ్మ నా కాడికి అన్నా. అంటే పుట్టినరోజు మంగళవారం అవుతుంది వచ్చాలే చేసి నాయనమ్మ అన్నది. పుట్టినరోజు అయింది నాయన. ఆ బిడ్డను పోయినారు. ఒక పిల్ల ఉంటే ఏమని మోసుకోవాలా? లేకలేదు ఒక పిల్లదుంటే ఆ పిల్లను చంపిపోయినా ఏమని చెప్పుకోవాలా మేము? మా పిల్లలు ఎట్టటి పిల్లదన్నదే మాకు అనుమానం అనవచ్చు. ఏమో చూడమని ఎవరు తెలిసిందో లేదో తెలియదు. తెలిసే వాళ్ళ నాయన వాళ్ళ తమ్మునికి తెలియాలి. అందుకే ఎవరికి తెలియదు సార్. ఎవరు చూడలే మేము. ఎవరైంది మాకు తెలియదు. మేము బయటికి తెచ్చి చూసిన వాళ్ళమే కానీ వాకిలేసిపోయింది కాబట్టి ఏమి మనం ఇంట్లో ఉంటుంది అనుకున్నాం మేము. అంతే ఎవరైనా పక్క ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళు ఉంటారులే అనుకున్నారు. అంతవరకే. ఆ పిల్ల ఎవరు తెలుసు వీళ్ళు వాకి తీసినప్పుడు తెలిసింది. అంతవరకు ఏం తెలియదు. అంటే ఇరుగు పొరుగు ఎవరైనా వచ్చిపోయినట్టు ఇరుగు పొరుగు ఇప్పుడు ఇందాక వచ్చిండ్రు. వాళ్ళకు కూడా ఏమంటారు ఎవరో వచ్చినారు. ఇద్దరు సూటర్లు వచ్చినారు. అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకు ఐసులు వాళ్ళు పెట్టుకున్నారు. ఎవరన్నా కొనుక్కొని వచ్చిండ్రు ఎట్టనో అని అనుకున్నాం. చిన్న ఐసులు ఉంటారు 2 రూపాయలు అట్లాంటి పెట్టుకున్నారు. ఏదో కూరాకి జరిగినా మేలే అని అవి దానికోసం వచ్చిన ఎట్టనో అనుకుని వాళ్ళు అనుకున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు కూలి పని చేసుకుంటారు. కూలి పని చేసుకుంటాడు. ఆ పని చేయలేక ఇంకా కాళ్ళు అరిగిపోయినాయి. మా బర్త్కి కాళ్ళు అరిగిపోతే ఏ మేకలు మేపుకొని ఏదో వచ్చిన దాంట్లో సరుకుంటాను అంతే. ముందు బాబు, మళ్ళీ ఈ కీర్తన, మళ్ళా బాబు, ముగ్గురు. సో మొత్తం మీద కీర్తనను అది అతి దారుణంగా కిరాతకంగా పరిస్థితి. అయితే తండ్రి అంటే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా యువకుడు చొరబడి మరో యువకుడితో కలిసి రావటం. వచ్చిన తర్వాత అంటే సాధారణంగా ఎవరైనా ఇంట్లోకి వెళ్తారంటే కన్నా ఐస్ క్రీమ్ అమ్ముకుంటారు. ఎందుకంటే కీర్తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవారు. అయితే ఈ నేపథ్యంలో మేకలను కాసేందుకు వెళ్ళినటువంటి తండ్రి ఒక్కసారిగా బయటికి వెళ్ళిన సమయంలో కాపు కాచి ఈ హత్య చేశారన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వారి సోదరుడు ఉన్నాడు. అసలు వారి సోదరుని ఒక మాట అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు ఒక్క నిమిషం. అసలు నువ్వు పోయిన సమయానికి ఏం చూసావు? నువ్వు ఇంట్లో వినాలి. ఇంట్లో రక్తంతో పడిపోయింది. మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు ఇంటికి? 11:15. అప్పటికి మీ అక్క ఎట్లా ఉంది? అప్పటికి చేతులు పైకి ఎత్తుకొని మీరు పోతానే ఏమన్నా మాట్లాడిందా మీతో? ఏమన్నా మమ్మల్ని పిలుస్తానే అది ఇంకా మళ్ళీ చెప్పింది కొటాల వెంకటేష్ ప్రవీణ్ తమ్ముడు అని. అది అంటే గతంలో ఏమైనా మీ ఇంటికి కానీ అట్లా ఏమైనా వచ్చి రావటం పోవటం కానీ అట్లా ఏం లేవు. మీ అక్క ఇంటర్మీడియట్ చదువుకొని ఆ తర్వాత ఇంటి దగ్గర ఉందా? చెల్లెలు ఇంటికాడ ఉంటుంది. ఇంటికాడనే ఉంటుంది. ఇప్పుడు మీ చెల్లెలు ఇంటికాడ ఉంటుంది కదా, ఎప్పుడన్నా ఇట్లా ఊర్లోకి రావటం కానీ ఇట్లా వేధించడం కానీ ఏమైనా చేసేవాడా వెంకటేష్ అనేవాడు?
ఏమో ఎప్పుడు ఊళ్ళోకి ఏం రాడు, ఉమ్, చూడలేము ఎప్పటికేమో. ఉమ్, రోజు ఇంటిగా అంటున్నది ఒకటే. ఉమ్, ఈ బుద్ధి ఏమో అంటే గతంలో ఏమన్నా ఎప్పుడన్నా వేధించడం కానీ అట్లా ఏమైనా చేసినాడా? అట్లాంటి మీకు తెలియదా? ఆ ఏం లేవు. వెంకటేష్ అనేది. ఏం చేయలే. ఆ, ఎప్పుడో మీరు వార్నింగ్ ఇచ్చారని అంటే ఒకసారి లవ్ చేస్తా అని చెప్పింటే అప్పుడు వానికి ఇచ్చిన, ఉమ్, అంటే మార్షల్ ఆర్ట్ కాదు ఇట్లా అని. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకేం పట్టించుకోలే. ఉమ్. మళ్ళీ అంటే ఇప్పుడు ఎన్ని రోజుల కిందట మీరు వార్నింగ్ ఇచ్చారు? అది ఒక సంవత్సరం దాచి. సంవత్సరం దాచి. ఆ తర్వాత మళ్ళీ ఇక కామ్గా ఉన్నాడు వాడు. ఆ, ఆ. మీరు ఇప్పుడు పోగానే మీ నాన్నకు కానీ మీకు కానీ చివరిగా చెప్పిన మాటలు ఏంటి? ఎవరు అంటే ఉమ్, కొడాలి వెంకటేష్ ప్రవీణ్ తమ్ముడు అని చెప్పింది. ఉమ్. సరే అంతే. అంతే, అంతే. ఇంకేం మాట్లాడు. ఇంకా మళ్ళీ మాట్లాడలే. మీ నాన్న ఒళ్ళోనే అట్టే, మీ నాన్న చేతిలోనే. దారిలో అంటే సో తండ్రి ఒడిలోనే అంటే ఒక రకంగా ఏదైతే తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నం, తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసే క్రమంలో ఒక్కసారిగా తన బిడ్డను చేతిలో వేసుకొని ఆ అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలో బయలుదేరారు. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా తండ్రి ఒడిలోనే ఆ తనువు చాలించినటువంటి ఆ బిడ్డ ఒక రకంగా ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గొంతు తరుణంలో ఎవరైనా గొంతు సమయంలో తను ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో ఆ మనోవేదన ఆ తల్లికి మాత్రమే తెలుసు. ఆ నేపథ్యంలోనే ఆ తల్లి కూడా ఇక్కడ శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. తల్లి అరణ్య రోదన అంతా ఇంత కాదు. అయితే దీనికి ప్రధాన కారణం వెంకటేష్, ఇద్దరు ప్రవీణ్ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఏదైతే ఇంట్లో ఎవరూ లేని సమయంలో కాపు కాచి లోనికి వెళ్ళారు. 11 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న తర్వాత గొంతు అంటే ఇంట్లో ఎవరైనా ఐస్కు వెళ్ళారన్నటువంటి భావనతో ఇరుగు పొరుగు వారు ఉండేవారు. అంతే ఆ నేపథ్యంలోనే ఎవరో వచ్చి ఉంటారులే అన్నటువంటి భావనతోనే గమ్మి ఉండిపోయింది. అయితే ఈ నేపథ్యంలో అంటే ప్రత్యక్షంగా చూసిన వారు చెప్తున్న మాటలు ఏంటంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు, వచ్చి గొంతు ఆ తర్వాత వాకిలి వేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటన పైన కూడా అటు విద్యార్థుల బంధువులు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులు ఏదైతే కే అగ్రహారం నుంచి కూడా పెద్ద ఎత్తున కాజీపేటకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అంటే ఓ రకంగా యువతిని దారుణంగా కిరాతకంగా గొంతు అవసరం ఏమొచ్చింది? గతంలో ఇదే విధంగా తన చెల్లిని వేధించేవాడు. అప్పట్లో నేను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఏడాది క్రితం జరిగినటువంటి ఘటన. ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. అయితే ఈ నేపథ్యంలో ఈ క్రమంలో ఈరోజు తాజాగా ఏదైతే తను 14వ తేదీ అంటే మరి కొద్ది రోజుల్లో అంటే ఒక 4 రోజుల్లో తన పుట్టినరోజు రాబోతుంది. పుట్టినరోజు తర్వాత నేను ఏదైతే తన నానమ్మ దగ్గరకు వెళ్తాను, పుట్టినరోజు నాడు అక్కడ నానమ్మను చూసుకుంటాను. ఎందుకంటే నానమ్మకు కూడా ఆరోగ్యం బాగలేదు. నానమ్మ కాలు కూడా కొంత ఏదైతే దెబ్బతింది కాబట్టి ఆమె నడవలేని స్థితిలో ఉంది. కాబట్టి నేను నానమ్మ దగ్గరికి వెళ్తానంటూ కూడా తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో మరో 4 రోజుల్లో ఆ పుట్టినరోజు వేడుకలు జరుపుకొని నానమ్మ వద్దకు వెళ్ళేటువంటి సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఒక రకంగా నానమ్మ కూడా తీవ్ర వేదనకు గురి చేస్తుంది, తీవ్ర ఆవేదనకు లోనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ ఘటన జరగడం ఒక రకంగా కడప జిల్లా వ్యాప్తంగా కలకలాన్ని రేకెత్తిస్తుంది. యువతులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కిరాతకమైనటువంటి వారిని ఏదైతే ప్రేమోన్మాదులను ఖచ్చితంగా హత్య అంటే ఉరి తీయాలన్నటువంటి భావన కూడా వ్యక్తం అవుతుంది. ఒక రకంగా పెనుమోన్మాదిగా మారే ఈ విధంగా ప్రవీణ్ హత్య చేసి ఉంటాడంటటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వెంకటేష్ తరచుగా ఆ అమ్మాయిని వేధించేవాడు. ఆ వేధించే క్రమంలోనే ఒకసారిగా కూడా మేము వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇచ్చినా కూడా తనలో మార్పు రాలేదు. మార్పు వచ్చినట్టు నటించి ఆ తర్వాత తన చెల్లి గొంతు కోసి హత్య చేశాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠినంగా శిక్షలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా అటు తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా బంధువులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు కూడా ఒక రకంగా ఏదైతే కీర్తన మృతి పట్ల అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున కాజీపేటకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. రహదారిని దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి, వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. మేము 10కి ఇంట్లోంచి బయలుదేరి దివాళ వ్యాపారం చేసుకుంటాను. దివాళ వ్యాపారానికి పోయిన పల్లెల్లో ఉంటాయంటే పోయినాక ఆడికి పోయి వ్యాపారం చూసుకొని తిరిగి వచ్చి కొద్ది 11:15 అయింది. 11:15 కల్లా మా పాప ఇంట్లో పడుకోంది, ఇంట్లో పడిపోయింది. డాడీ ఇంట్లో పడిపోయింది, రక్తం అంతా ఇంట్లో ఉంది అని మా కొడుకు పోయినాడు. నేను బండి దిగుతానా, మా కొడుకు ఇంట్లో పోయాడు. ఇది వాకిలి వచ్చింది పాప అని అంటే వాకిలి వేసుకొని ఉంది లోపల. ఊరికి వాకిలి వేసింది. 2 రూములు ఉంటాయి. లాస్ట్ రూమ్లో గొంతుకు వచ్చిపోయాడు. ఎవరు గొంతుకు వచ్చారని ఏమన్నా మీకు ఐడియా ఉందా? చెప్పింది పాప. ఏమని చెప్పింది? కొట్టాల వెంకటేష్ పనయ్య అని. ఆ పనయ్య ఎవరో తెలియదు, వెంకటేష్ అంటే తెలుసు. అంటే ఎందుకు వెంకటేష్ గొంతుకు వెళ్ళి అంటే గతంలో ఏమన్నా కాలేజ్ వచ్చేటప్పుడు మీ అమ్మాయి వెంట పడ్డంగా అటేమో చేసేవాడా? మా అమ్మాయిని లవ్ చేయాలని ట్రై చేసినాడు. వాడు వార్నింగ్ ఇచ్చాడు, నీకు చెల్లెలు వాట్స్ అవుతుంది లవ్ చేయకని. సరే లేపి చేయనులే అన్నాడు. మళ్ళీ ఇంతకుముందు
5-6 నెలల కిందట మీ ఫోటోలు పెడతాను ఎరవానికి అది ఇది అన్నాడు. మా చెల్లెళ్ళు చెల్లుతా అంటే మీ చెల్లుతా కాదు ఎరవాళ్ళు చెల్లుతా అన్నాడు. సరేలే చూసుకుంటాం అన్నాం. తర్వాత ఏం జరిగింది? నా తర్వాత సరేలే అట్టయితే మీరు వదిలేస్తా, మీరు వదిలేయమంటే అంటే వదిలేరమ్మా మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అప్పుడు మీరు చూసినప్పుడు ఇట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా గొంతు నేను చూసిన సార్, ముందు చూడలే ఆ పిల్లని అసలు. నేను వచ్చేలోపు ఇక్కడ ఆసుపత్రిలో ఉంది ఆ పాప. ఇక్కడ ఇంటి దగ్గర చూడలేదు సార్ ఎవరం మేము. వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఇద్దరు చూసిండ్రు అంతే. వాళ్ళే ఉన్నారు, వాళ్ళే చూసి తొడగొచ్చుకున్నారు. ఇంకా అక్కడ ఏం జరిగింది ఏమే ఎవరిని కూడా అడగలేము మేము కనీసం. ఈ పిల్ల బతికించుకోవాలని పరిగెత్తుకుంటా మేము వచ్చినాం అంతే. అదే తెలియదు సార్, మెయిన్ పాయింట్ అదే కనుక్కోవాలా. అది తెలిసే మటుకు మేము పోనిచ్చామా సార్? అసలు పోనీయము, వాడినిగా బతకనీయం కూడా బతకనీయము. చదువుకుంటాను సార్. అదే తెలియదు సార్. ఇంకా ఆ పిల్ల వాళ్ళ అమ్మతో ఏమన్నా చెప్పిందా చెప్పలేము. వాళ్ళ అమ్మకి వచ్చే కనుక్కోవాలి సార్. అక్క అయితే సార్, నాకు చెల్లెలు అయితే ఎవరో పోలీసులు అందరూ వచ్చినారు అని చెప్పింది సార్. అప్పుడు నేను వచ్చేలాగా బయట తెచ్చిండ్రు పిల్లను. బయట తెచ్చినాక అంబులెన్స్లో ఎక్కించుకున్నాము. ముందు ఆటోలో తీసుకున్నాం సార్, అంబులెన్స్ రాలే. అప్పటికి ఆటోలో తీసుకొచ్చి బైపాస్ వరకు వచ్చినాం. బైపాస్ వచ్చినాక అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చినాక అంబులెన్స్ ఎక్కించుకున్నాక మాట్లాడించాం చిన్నగా. మాట్లాడిచ్చే వెంకటేష్ ప్రవీణ్ పోసినని చెప్పింది సార్. అంటే ఇప్పుడు ప్రవీణ్ వెంకటేష్ ఎందుకు కోసారని ఏమన్నా చెప్పిందమ్మా? అది ఎన్ని చెప్పలేదు అసలు, అంత లేదు. అడిగి నోట్లోంచి ఇంటర్మీడియట్ చదివే టైంలో ఏమన్నా అంతేమన్నా ఇట్లా వాడు అది మోడల్ స్కూల్ సార్, నాకు ఆయన తెలుదు. మోడల్ స్కూల్లో చదువుతారు. మోడల్ స్కూల్లో ముందు చదివి అన్నే కాలేజ్ ఉందంట పక్కనే, ఆ కాలేజ్ చేర్చిందట అన్నీ. అంతే సార్, మాకు తెలియదు. హాలిడేస్ లో ఇది జరిగింది. పరీక్ష రాసి వచ్చింది. పరీక్ష రాసి వచ్చినాక సాలిద్దాంలే, ఇంకా చదువు కూడా వద్దనుకున్నారు. సాలిద్దాంలే, ఇంకా ఆడపిల్లలు వదిలి సాలే మగ పిల్లలు చదివించుకుందాంలే అని అనుకొని ఉన్నారు. రేపు నెలలో ఈ నెల దాటినాక పుట్టినరోజు 18 పడుతుంది. ఇంకా 18 పడుతుంది. పుట్టినరోజు ఊరికి పోతాననింది. ఊరికి పోతాంటే వద్దులే, నందిమండలం జేజగాల ఊరికి పోతానంటే వద్దులే, పుట్టినరోజు చేసుకునే వద్దులే అని రేపు పోయి గుడ్డలు కూడా తెచ్చుకుందాం అనుకున్నాను సార్. పిల్లలకు డ్రెస్ లంగా కొని తెచ్చుకుని ఆశగా ఎంత అనుకున్నాము సార్. మేము తెచ్చుకునే కానీ ఆఖరికి గిట్టి చేసిపోయింది నా కొడుకు. ఏమి అక్కస పెట్టుకున్నారో, ఎందుకంతా చేసినారో అర్థమే కాలే మాకే. ఏం పగలే మనకు అసలు. మళ్ళీ ఎవరు తెలియదు, మనం ముఖ్యంగా మాకైతే తెలియదు. మాకైతే అవ్వలేదు తెలుదు ఏమన్నా. మాకైతే తెలుదు వాళ్ళు మాత్రం. వెంకటేష్ అంటే ఈ ఊర్లో, వెంకటేష్ అంటే ఎవరో అది కూడా తెలుదు నాకు. వెంకటేష్ అంటే ఊర్లో ఒకరు కొందరు ఉన్నారు, వాళ్ళని అనుకుంటాను మేము అంతే. ఎవరైనా తెలుదు వివరం. ఆ పిల్ల పానం పోతా చెప్పింది, మొత్తం ఏం లేదు పోసేసిండు. ఏం చెప్తుంది ఆ పిల్ల చెప్పడానికి? బాగుంటే కదా చెప్పడానికి. ముందు ఫస్ట్ వీళ్ళు వీళ్ళు పోయినప్పుడు అనుకున్నారంట ఏమన్నా తలుకునిందేమో, లేక దెబ్బ తగిలి ఏమో కింద పడిందేమో అనుకున్నారంట. ఫస్ట్ బాగా ఎదిసానే, మళ్ళీ చూసి గొంతు తెగిపోయిందంట సార్. ఇప్పుడు అనుకున్నారంట. అది ఎంతసేపు అంటుందా సార్? ఇప్పుడు చేసిందో, ఎన్ని గంటల చేసిందో తెలియదు. ఇంట్లోనే ముగ్గురంట సార్, ఇంట్లో దూరి వేసిందంట. ఆ పిల్ల చెప్పి పేర్లు ముగ్గురు పేర్లు చెప్పింది. అలా ఏమన్నా చేసిందనేది అర్థం కాలే మాకు. అది ఒకరినైతే కళ తట్టుకుంటుంది కదా, కళ ఒకరినైతే ఎంతమంది వచ్చిందో ఎట్లా చేసిపోయిందో తెలియదు, వివరం తెలియదు మాకు. పక్క ఊరు మా ఈదిలో సీసీ కెమెరా ఉంది, దాంట్లో చూసి తెలుస్తుంది మాకు కూడా. పనులకు పోయి ఆడ ఏం జరిగే తెలియదు సార్. మా పిల్ల చుట్టుపక్కల అడిగినా, ఎవరిని అడిగినా కూడా మా పిల్ల అట్లాంటిది కాదు సార్. ఎందుకు వాడు వచ్చి ఇంత దారుణంగా గొంతు మాకైతే తెలియదు సార్. మేము చెరలో 12 నుంచి అట్నే వచ్చేసినాం సార్. ఇడికి ఏం జరిగిందని తెలియాలి సార్. ఏం చెప్పాలి సార్ మేము మీకు? ఏం జరిగిందని చెప్పాలి సార్. మేము ఏం చెప్పాలి? ఏమైంది తెలియదు. మేము ఆ దుంపలు కట్టు సార్, మేము పనికి పోయినాం సార్. మాకేం తెలుసు సార్. వాళ్ళ అమ్మ పనికి పోయింది, ఇంకా రాలేదు సార్. వాళ్ళ అమ్మ ఎంత దూరం పనికి పోయిందో ఏమో అసలు. వాళ్ళ అమ్మ గురువే తెలియదు సార్. 2 గంటల వరకు, 2 గంటలకు 1 గంటకు ఇంటికి వస్తుంది. అది ఏమైంది తెలియదు. ఊరికి అనవసరంగా 18 ఏళ్ళు సాక్కున్నాం సార్. సార్ మా బిడ్డను తెచ్చుకోవాలి సార్, మా పిల్లను తెచ్చుకోవాలి. వాడు ఎవరు ఏమో, ఎందుకు కోసుడు అంత కక్ష ఏమో మాకేం తెలుసు సార్. మాకు తెలియదు సార్. మాకు నేనేం చెప్పలేను సార్. తెలియదు సార్ మాకు ఏమీ తెలియదు సార్. మేము చూసేటప్పుడు రక్తం మరకల్లో పిల్ల పడిపోయింది, తీసుకొచ్చుకున్నాం సార్. తీసుకొచ్చుకుని దారిలో అంటే మీకు ఏం చెప్పలేదా పాప? నాతో వాళ్ళ నాయనతో ఎన్నో 2 మాటలు మాట్లాడిందంట సార్. మాతో ఎవరితో మాట్లాడలే, మేము ఎవ్వరం చూడలే సార్.
వరకు రిమ్స్లో చూస్తాను సార్. మేము ఏం చెప్పాలి సార్? మేము మీకు ఏం చెప్పాలనో చెప్పండి సార్. చదువుకుంటుందా పాప? సెకండ్ ఇయర్ రాసి చదువుతాను సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, ఎగ్జామ్స్ రాసి వచ్చింది. సెకండ్ ఇయర్ చదువుతాను సార్. ఆ పాప ఎక్కడమ్మా ఎక్కడ చదువుతాను చదువు? సిద్ధాంతపురమ్మా మోడర్న్ స్కూల్ సార్, ఏపీ మోడర్న్ స్కూల్. పేరారెడ్డి కోటాల మోడర్న్ స్కూల్ సార్, ఏపీ మోడర్న్ స్కూల్లో. ఫస్ట్ ఇయర్ చదువుతుందా? సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసేసింది. ఏం జరిగిందో ఏమైంది ఏమీ తెలియదు. వెంకటేష్ అనే పేరు చెప్పిందంటే వెంకటేష్ ఇంతకుముందు గొడవలు ఏమన్నా చేసి? మాకేమి గొడవలు లేవు సార్. మా వరకు అయితే బయటికి రాలే సార్. పెద్దల వరకు అయితే రాలే. ఆ లోపల ఏముందో మనం చెప్పలేం కదా సార్. ఏం చెప్పాలి సార్? అది కూడా మా బావతో చెప్పింది అంటున్నారు. వాళ్ళు కొన్నేళ్ల నుంచి ఇక్కడికి వచ్చి చేరుకొని బతుక్కుంటున్నారు. వాళ్ళు ఇక్కడ పనులు చేసుకొని వాళ్ళ దాని సేల్లో గుట్ట భూములు చేసుకుంటాను సార్. వాళ్ళు ఆ అమ్మ పనికి పోతుంది. పొద్దున్నే పనికి పోయింది వాళ్ళ అమ్మ. ఆ పాప వాళ్ళ అన్న ఈ అబ్బాయి వాళ్ళన్న ఇద్దరు కలిసి సేల్లో పోయి పూలు కోసుకొచ్చినారు. ఆ పాప ఇద్దరు. ఇంకా ఆ పాపని ఇంట్లో పెట్టేసి నా మేకలు తోలుకొని పోయింది అబ్బాయి. ఇలా సేల్లో పోయినా నేను మడ కట్టుకోవాలని పోయినారు సార్. నేను అంగన్వాడీ స్కూల్ సార్, నేను ఆయాక పనిచేస్తాను. నేను మామూలుగా 8 టయానికల్లా పోతా. 12:30 వచ్చి తలకి నేను మధ్యలో ఒక వాటి వచ్చి చూసుకుంటారు సార్. ఇంటికాడ సందులో ఏం జరుగుతాయి ఏమనేది. మా కోడలు ఇద్దరు ఉన్నారు. ఆ పాప మా వాళ్ళు వంట చేసుకుంటా ఉన్నారు. నేను చూడలేదు సార్. నేను వచ్చే తలకి జరిగింది సార్. జరిగి వాళ్ళని తీసుకొని ఆ పాపను తీసుకున్నాడు. గడి పెట్టేసినారు సార్. వాడు ఎవరు లేని అది ఎంతమంది పోయింది తెలియదు సార్ మనకు. ఆ అబ్బాయి స్కూటీలో నేను చూడలేదు సార్. స్కూటీలో వచ్చినారు సార్. వాడు స్కూటీలో రావడమేమో వచ్చినాడంట. రావడమేమో స్కూటీ పక్కన పిల్లలు చూసినారు. ఏరియా పిల్లలు ఇద్దరు వచ్చినారంటాను సార్. వాళ్ళు ఆ ఇద్దరు వచ్చినారంటారు. మరి వాడు ఎంత స్పీడ్గా పోయినారో తెలియదు. మరి వాళ్ళకు చెప్పేదలకి మళ్ళీ మా ఏమో చేసిపోతానని మా ఊరి పిల్లాడు చూసి ఓ ఏమో గొంతు కోసినాడు. ఆ పిల్లడు వాకిలు తీసి మా వాళ్ళ అబ్బాయే మా వెంట పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్. వాళ్ళు వచ్చినారు సార్. వాళ్ళు వచ్చినారు. అదే సార్ జరిగింది. నేను కూడా ఉంటే వాళ్ళు కూడా చూసింటున్నాను. నేను చూసినట్టు చెప్తాను సార్. వాడికి న్యాయం చేయాలి సార్. మాకే లేదు సార్. మాకేం బంధువులేం కాదు సార్. వస్తాడు సార్ ఎప్పుడన్నా. వాళ్ళ చుట్టాలు ఉన్నారాడా ఎప్పుడన్నా వస్తూ ఉంటాడు. ఆ పిల్లని గడ్డలకు ఉన్నారు సార్. అటు వస్తా అంటాడు. మళ్ళీ నాకు డౌట్ వచ్చి ఒక తూరి అడిగినా మా అబ్బాయిని. అడిగింటే ఇట్లా కానీ సార్ వాడు మా కొటాలలో పిల్లలేమ్మా అన్నాడు. ఎందుకు రాయడం మనం అనేది తిరుగుతున్నాడు అన్నా. అంతే సార్. మనకు తెలియదు. అంతవరకే ఒక్క తూరు చూసినామండి అబ్బాయిని చూసినా. నాకు ఇప్పుడు ఈమెను గొంతు కోసినారంటే నాకు ఇప్పుడు అర్థమైంది వాడు ఎందుకు ఇట్లా చేసినాడు అని. ఆ పిల్ల అట్లాంటి పిల్ల కాదు సార్. నోరు లేని పిల్లలు పాపం వాళ్ళు ఇద్దరు. అన్న చెల్లెలు ఆడుండేది కూడా తెలియదు. ఇంకొక పిల్లడు ఉన్నాడు, చిన్న పిల్లడు. వాడు కూడా ఏం తెలియదు. వాళ్ళు ఏదో బతుకుదారి మీద వచ్చినారు సార్. వచ్చి ఇక్కడ బతుకుంటున్నారు. వాడు అంతా అన్యాయం చేసినారు సార్. వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలి సార్ వాళ్ళకు.